స్వాగతం. ఓ ఇద్దరు వ్యక్తులు డబ్బుతో మాట్లాడుతున్నారంట. డబ్బు నువ్వేం చేయగలవు అని అడిగితే, నేను అనుబంధాల మధ్య ఆప్యాయతల మధ్య ఎవ్వరి మధ్య అయినా గొడవ పెట్టగలను అని చెప్పిందంట. నిజంగా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ సూత్రాన్ని అధికార పార్టీ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోయిందా, లేదా ఈ సూత్రాన్నే వంట పట్టించుకుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. కాకపోతే డబ్బు స్థానంలో ఇక్కడ గులకరాయి వచ్చి చేరింది. రాయి నువ్వేం చేయగలవు ఎలక్షన్స్ ముందని అడిగితే ఏముంది, గలాబా సృష్టించగలను, ప్రశాంతంగా సాగుతున్నటువంటి ప్రచార వాతావరణాన్ని పాడు చేయగలను, లేదా ప్రతిపక్షాలు ఇవన్నీ చేశాయని చెప్పి ఒక అలజడి సృష్టించగలను, దీని చుట్టూతోనే రాజకీయం చేయగలను, ఉన్న విషయాన్ని డైవర్ట్ చేయగలను, మొత్తం అంతా నాకు అనుకూలంగా చేసుకునే వ్యవస్థల్ని కూడా ప్రయత్నించగలను అని మరి చెప్పిందో ఏమో. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా నిజంగా జాగ్రత్తగా గమనిస్తే విశ్లేషిస్తే ఇలాగే అనిపిస్తోంది కూడా. ఎందుకంటే ఇక కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 28 రోజులు ఉన్నాయి. అంటే కేవలం 4 వారాలు, 26 రోజులు ప్రచార పర్వానికి, లాస్ట్ 2 రోజులు ఉండదు కాబట్టి. అంటే 28 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, 26 రోజులే ఇక ప్రచారానికి ఉన్న నేపథ్యంలో ఈ జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే అసలు మే 13 ఎన్నికలు జరిగే వరకు కూడా ప్రచార పర్వం సాఫీగా సాగుతుందా, ఈ ప్రచారం ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలు కానీ లేకపోతే చేయాలనుకుంటున్నవి కానీ చేసినవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రశాంత వ్యవస్థ, ప్రశాంత వాతావరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొందా అంటే లేదనే చెప్పచ్చు. ఎందుకంటే విజయవాడ సింగినగర్లో ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి గారు ప్రచార పర్వానికి వెళ్లారు, అక్కడ జరిగినటువంటి ఈ దాడి, రాయితో జరిగినటువంటి ఈ దాడి ఘటనలో ఒక్కసారిగా పరిణామాలు వేడెక్కాయి, మారాయి. ఒక రకంగా అధికార ప్రతిపక్షాలు మీరు చేశారంటే మీరు చేశారు, లేదా దీని వెనకాల ఉన్న లాజిక్స్ ఇవి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. పోనీ రాళ్ల దాడి ఘటన ఇక్కడితో ఆగిందా అంటే నిన్న కూడా గాజువాక్లో టీడీపీ అధినేతపై కూడా రాయి దాడి ఘటన జరిగింది. తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి వారాహి యాత్రలో ఆయనపై రాయి దాడి ఘటన జరిగింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. అసలు బాంబులే లెక్క చేయలేదు, ఈ దాడి ఘటనలు రాళ్లు ఘటనలు ఎవరు లెక్క చేసే పరిస్థితుల్లో లేరు, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని అధికార పార్టీని టార్గెట్ చేశారు. అలాగే అసలు పోలీసు వ్యవస్థ లేకపోతే వీళ్ళందరూ కూడా ఉన్నారా, ఎందుకు ఇంత స్తబ్దుగా ఉన్నారని కొంత ఆయన సీరియస్ అయ్యారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్ గారి డ్రామాలు అన్నారు. ఈ దాడి ఘటన జరిగినప్పుడు కూడా నిన్న ట్విస్ట్ ఏంటంటే ఒక డ్రోన్ సాయంతో అగంతకుడు ఎవరు అని పట్టుకునే ప్రయత్నం కూడా ఇమీడియట్ గా నిన్న జరిగిన సందర్భం మనం చూసాం. అయితే అసలు ఈ రాళ్ల దాడి ఘటనలో ఆంధ్రప్రదేశ్లో ఎలా చూడాలి, ఎలక్షన్స్ కి ఇంకా కేవలం 28 రోజుల ముందు అసలు ప్రభుత్వానికి వ్యవస్థకి లేదా ఈ మొత్తం తతంగం జరుగుతుంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా అనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సింగినగర్ దాడి ఘటన జరిగిందో అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, అనేక అనుమానాలు ఒకదాని తర్వాత ఒకటి. దీనికి పెద్ద ఇన్వెస్టిగేషన్ సిఐడి ఆఫీసర్లో, సిబిఐ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో అవ్వక్కర్లేదు. కొన్ని కామన్ ప్రశ్నలు ఉంటాయి. ఏదైనా ఒక దాడి ఘటన జరిగినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ అవునా, మంటలు ఎలా అంటుకున్నాయి, ఆర్పారా, ఇలా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నట్టు దాడి ఘటన జరిగిన తర్వాత సామాన్య ప్రజలకి కూడా అనేక సందేహాలు, అనేక అనుమానాలు ఈ ఘటన తర్వాత జరుగుతున్నాయి. కొన్ని కామన్ ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే అసలు ఈ రాయి దాడిని ప్రయోగించారని అనుకుందాం. జనరల్గా రాయి దాడి జరిగితే వెంటనే అది తగిలిన వెంటనే కింద పడిపోవాలి. మరి ఒక దాడి విసిరారా, 2 రాళ్లు విసిరారా, పక్కనున్న వెల్లంపల్లి గారికి కూడా తగిలింది, మరి అదే రాయి ఇటు వచ్చి తగిలిందా ఒకటి. నిజంగా మనం చూస్తే ఈ దాడి ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారి అనుకూల మీడియా వారి సోషల్ మీడియాలో క్యాట్ బాల్ తో కొట్టేశారని చెప్పేస్తున్నారు. నిజంగా క్యాట్ బాల్ తో ఇది కూడా కొంత వెనక్కి వెళితే అప్పుడు కూడా బాబాయ్ హత్య జరిగినప్పుడు గొడ్డలతో జరిగింది ఈ ఘటన అన్నారు. అప్పుడు కూడా ఆయుధం ఎవరికీ తెలియదు, అది కత్త అవ్వచ్చు, గొడ్డలు అవ్వచ్చు, ఇలా అని అందరూ మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అంత ఎగ్జాక్ట్ గా ఆయుధం ముఖ్యమంత్రి గారు అధికార మీడియాలో, సోషల్ మీడియాలో క్యాట్ బాల్ అని ఎలా చెప్పేశారు, ఎవరు చూశారు, మరి చూసిన వాళ్ళు అగంతకుండా ఎందుకు పట్టుకోలేదు, పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు, కాసేపు మళ్ళీ 4 ఖర్చుకున్నారు, క్యాట్ బాల్ కాదు ఎయిర్ గన్ అంటానన్న. మరి ఎయిర్ గన్ అయినా కూడా కనీసం
మరి చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలి కదా, రావాలి. ఇలా అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, అనేక అనుమానాలు వరుస వస్తున్నాయి. ఇంకొక పక్కనేమో వేస్తున్న గజమాల వల్ల జరిగిందని, ఇంకొక పక్కన స్కూల్లోంచి రాళ్లు విసిరారు అంటే మరి అంత ప్రొఫెషనల్స్ ఉన్నారా? స్కూల్లోంచి రాయి విసిరితే ఎగ్జాక్ట్ గా ముఖ్యమంత్రి గారికి, పక్కనున్న వెల్లంపాలి గారికి తగిలేంత ప్రొఫెషనల్ గా విసురుతున్నారు. మరి అలా విసిరినా కూడా వెళ్ళి ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇవన్నీ అసలు ఇదంతా అయితే కాన్వాయ్ లో ముఖ్యమంత్రి గారికి అంబులెన్స్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. అంబులెన్స్ లో చికిత్స చేయకుండా అందరికీ కనపడేటట్టు ఆ బస్సులో ఆ ప్రథమ చికిత్స ఎందుకు చేశారు, అంత చూపించే ప్రయత్నం ఎందుకు చేశారు అన్నది కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఏం జరుగుతుంది ఈ తతంగం అంతా? అలాగే సామాన్యంగా ఒక ఘటన జరిగినప్పుడు ఇమీడియట్ గా ఏదైనా మనం ఒక యాక్సిడెంట్ అయిందా లేదంటే ఎమర్జెన్సీ టైంలో వచ్చేస్తూ ఉంటారు అక్కడికి. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బయలుదేరారు, కానీ మీరు బయలుదేరకుండా నేనే వస్తున్నాను అని చెప్పడం అంటే ఎందుకు ఇలా ల్యాక్ చేస్తున్నారు, ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు పట్టుకోలేదు, లేకపోతే పలానా ద్వారా దాడి జరిగిందని ఎలా చెప్పేసి ఇలా వరుస పెట్టి అనేక సందేహాలు, అనుమానాలు చూస్తున్న రాజకీయాన్నంతా కూడా సామాన్య మనుషులకి, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. విద్యుత్తులు అప్పుడే ఎందుకు, రోప్ పార్టీ ఎందుకు యాక్టివ్గా లేదు, సెక్యూరిటీ ఎందుకు ఇలా లేదు, ఇలా ఇన్ని రకాల ప్రశ్నలు, ఇన్ని రకాల అనుమానాలు. అంటే అసలు పోలీసులు వ్యవస్థ, రోప్ పార్టీ ఎందుకు యాక్టివ్గా లేరు, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఇమీడియట్ గా నిన్న మనం గమనిస్తే దాడి మొన్న సాయంత్రం జరిగితే మంత్రులు గతంలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై జరిగినటువంటి రాళ్ల దాడి విషయంలో వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ చాలా వైరల్ గా మారాయి. ఆయన ఏమన్నా పెట్టా లేకపోతే ఇది పెట్టి రాయి విసిరి చంపేయడానికి అని కొడాలి నాని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మరి ఇప్పుడు కూడా రాయి విసిరి ఎందుకు చంపేస్తారు? మరి ఇప్పుడు అధికార పార్టీలో అప్పుడు గతంలో చేసినటువంటి మంత్రుల వ్యాఖ్యలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వర్తించవా అని ప్రజలు మాట్లాడుకుంటున్న సందర్భం. ఇవన్నీ ఒకెత్తైతే స్వీయ దర్యాప్తులు వారి స్వీయ దర్యాప్తులే చేసేస్తున్నారు. ఒక రకంగా ఇది హత్యాయత్నం అని తేల్చేస్తున్నారు. సామాన్యంగా దర్యాప్తు సంస్థలు చెప్తాయి, మరి సిఐడియో, సిబిఐ, ఎన్ఐఓ ఈ కేసు ఏదైనా నమోదు చేసుకుని తీసుకుంటే వాళ్ళు చెప్పాలి ఇది ఎలా జరిగింది ఏంటి అని. మరి స్వీయ దర్యాప్తులు చెప్పేస్తున్నారు, పలానా విధంగా జరిగిందని చెప్పేస్తున్నారు. ఇక ప్రధాన సలహాదారు సజ్జల గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ అని చెప్పేశారు. మరి మొత్తంగా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 28 రోజుల ముందు జరుగుతున్నటువంటి ఈ గులకరాళ్ల రాజకీయ డ్రామా, ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. కానీ అన్ని వేళ్లు అధికార పార్టీ జగన్ అండ్ కో వైపే చూపిస్తున్న నేపథ్యంలో మరి ఇన్ని రోజులు ఇదే కథ చెప్తున్నారు అందరూ. శాంతి భద్రతలు లేవు, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి, పోలీసులు నిద్రాణ వ్యవస్థలోకి వెళ్లిపోయారు, స్వయాన ముఖ్యమంత్రి గారి భద్రత విషయంలోనే ఇంత అజాగ్రత్తగా ఉన్నారా? ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? మరి 58 నెలల నుంచి మీడియా గాని, ప్రతిపక్షాలు గాని, ప్రజలు గాని నొత్తి నోరు బాదుకుంటూ చెప్తున్న అంశాలు ఇవే కదా. అసలు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో, గత ఎలక్షన్స్ లో ఓ కోడికత్తి డ్రామా, లేకపోతే ఒక బాబాయి హత్య చూసాం. ఇప్పుడు మళ్ళీ గులకరాళ్ల అంశం, ఈ డ్రామాను ఎలా చూడాలి? ఇది కూడా మరొక కోడికత్తి డ్రామా 2.0గా ప్రజలు దీన్ని మాట్లాడుకుంటున్నారు. మరి ఇది వైరల్ గా మారిన నేపథ్యంలో రేపు ఎలక్షన్స్ ఫెయిర్ అండ్ ఫ్రీగా జరుగుతాయా? చాలా మంది కేంద్ర పారామిలిటరీ బలగాల్ని ప్రవేశపెట్టాలి, అప్పుడే కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంటోందని అంటున్నారు. మరి కేంద్ర హోంశాఖ ఈ అంశంపై జోక్యం, డ్రామా అంతా ఎలా చూడాలి? ఇక వాట్ నెక్స్ట్ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ బీసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గురుమూర్తి గారు, బీజేపీ నుంచి షేక్ బాజీ గారు. అందరికీ స్వాగతం. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. అసలు ఒక గులకరాయి ఇంత రాజకీయం అవుతుంది, ఇంత చర్చ అవుతుందని చెప్పి రాజకీయాల్లో నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు దీన్ని ఎట్లా చూడాలి? కొంతమంది రాయి అంటారు, కొంతమంది ఏమో గజమాల రింగు గీసుకుందంటారు, ఇంకొంతమంది ఏమో అసలు కరెంట్ ఎందుకు తీసేశారంటారు, స్టోన్ గార్డులు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎందుకు పట్టుకోలేదంటారు, ముఖ్యమంత్రి గారు విద్యుత్ లేకుండా ఎందుకు నిలబడ్డారంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధికార పార్టీ ఇది కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అని వాళ్ళు, ప్రతిపక్షమేమో అసలు ఫ్యాబ్రికేటెడ్ కాన్స్పిరసీ, కావాలనే ప్లాంట్కి వెళ్ళారు. అసలు మీకేమనిపిస్తుంది ఇన్ని ప్రశ్నలు? అసలు మీ అనాలిసిస్ ఇవ్వండి. అసలు ఇన్ని ప్రశ్నలు రావటమే ఇది ఇక్కడ ఈ అంటే అధికార వైసీపీ ఆడిన డ్రామా అనేది అర్థమవుతుందండి. ఎందుకు అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నది, ఆల్రెడీ ఎంత ఉన్నది సెక్యూరిటీ, ప్లస్ అది కాక ఉన్న పోలీసు యంత్రాంగం అంతా ఆయన మనుషులే కదా. డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు మొత్తం ఆయన కనుసన్నల్లో నడిచే వాళ్లే ఉన్నారు కదా. మొత్తం ఈ తరహా సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది? పాయింట్ నెంబర్ 1. నిన్న చంద్రబాబు నాయుడు మీద అటాక్ జరిగింది, పవన్ కళ్యాణ్ మీద అటాక్ జరిగింది.
మీరు చూస్తే పవన్ కళ్యాణ్ మీద రాయి విసిరిన వాడిని పట్టుకున్నారు జన సైనికులు. చంద్రబాబు నాయుడు మీద రాయి విసిరిన వాడిని వీళ్ళు చేస్తే వాడు గోడ దూకి పారిపోయాడు, దొరకలేదు. అంటే ఎక్కడైనా సరే, అంటే ఇటువంటి ఇన్సిడెంట్ పబ్లిక్ మీటింగ్ లో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ అలర్ట్ అవుతారు. వచ్చే వాళ్ళందరూ, మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ అభిమానులే ఉంటారు కదా, సహజంగా వాళ్ళ అభిమానులే ఉంటారు. అంతమంది అభిమానుల మధ్య నుంచి ఒక్కడు రాయి విసిరేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అట్లా జరిగినప్పుడు వాళ్ళు చేసి పట్టుకుంటారు. జనసేన వాళ్ళు పట్టుకున్నట్టు, తెలుగుదేశం వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించినట్టు. కానీ ఇటువంటి ప్రయత్నం ఏది కూడా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో జరగలేదు. ఇది వాస్తవం. అంటే బేస్ లైన్ ఇది. ఎందుకు జరగలేదు అంటే మరి వచ్చిన వాళ్ళందరూ మరి వైసీపీ అభిమానులు కాదా? ఇది ప్రశ్న. అంటే ఈ తరహా ప్రశ్నలతోటి ఇదంతా కూడా ఈ ఎపిసోడ్ మొత్తం నిండిపోయి ఉన్నది. ఒకటి పోలీసు వైఫల్యం. వాస్తవంగా చూడాలంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నది? సీఎం మీద అటాక్ జరగబోతున్నది అనే విషయము వాళ్ళకి తెలీదా? అది కూడా ఇదేదో అడవిలోనో లేకపోతే ఒక వేరే చోట కాదు కదా. విజయవాడ లాంటి ప్లేసులో ఇట్లా జరగబోతున్నది అనేది వాళ్ళు ఊహించలేరా? అసలు ఇంతకీ కరెంట్ ఎందుకు తీసేశారు? ఈ ప్రశ్నకి సమాధానమే దొరకట్లేదు. కరెంట్ ఎవరు తీశారు, ఎందుకు తీశారు? పోలీసులు చెప్తారు పైన తీగలు ఉన్నాయండి, ఆ తీగలు సీఎం వెళ్తుంటే తగులుతాయేమోనని ముందు జాగ్రత్త చర్యగా తీశారట. ముందు జాగ్రత్త చర్యగా కరెంట్ తీస్తారండి? నాకు తెలీదు. నాకు తెలిసి ముందు జాగ్రత్త చర్యగా ఎక్కువ లైట్లు పెడతారు. పోనీ కరెంటు తీశారు, జనరేటర్ తోటి ఫ్లడ్ లైట్లు పెట్టాలి కదా చుట్టూతా, అది చేయలేదు. ఇవన్నీ కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ దాడి అవన్నీ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇంత స్పందన ఎట్లా వస్తుంది వైసీపీ నుంచి లేకపోతే వాళ్ళ మీడియా నుంచి? ప్లకార్డులు చంద్రబాబు నాయుడు గెటప్ ని ఒక రాక్షసుడి గెటప్ వేసి అంత తొందరగా ఎట్లా తయారు చేశారు? అక్కడ అసలు ఆ ఏరియా మొత్తం కరెంట్ లేదు కదా. మరి అవన్నీ జిరాక్స్లు తీయటానికి వీటికి చాలా టైం పడుతుంది కదా. మరి ఇదంతా ఎట్లా జరిగింది? ఇంత ఫాస్ట్ గా ఎట్లా జరిగింది? ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పటం ఏంటి? అసలు కోల్డ్ బ్లడెడ్ దూరం నుంచి రాయితోటి ఇంకొక మనిషిని చంపే వీలుంటుందా? ఇంకో మనిషిని చంపాలంటే పెట్టా పురుగా అని చెప్పి అన్నారు. ఇంకోటి ఏంటంటే మనిషిని చంపాలంటే దగ్గరికి రావాలి, ఒక గొడ్డలు తెచ్చుకోవాలి కదిరి నుంచి, ఇవి కదా మనకి తెలిసింది. దూరం నుంచి రాయితోటే ఇంకొక మనిషిని చంపవచ్చా? ఈ తరహా ప్రశ్నలు అవి. ఇంకొకటి ఏంటి, ఒక సందర్భంలో చెప్పారు ఎయిర్ గన్ పెట్టి కాల్చారు అని. ఎయిర్ గన్ రాయేసి దాన్ని కాల్చారు. అంటే ఇవన్నీ కూడా అసలు మనిషిని ఎందుకు పట్టుకోలేదు మీరు? ఇప్పుడు అంటే ఇన్సిడెంట్ జరగంగానే అతన్ని చేసి ఎందుకు పట్టుకోలేదు? వైసీపీ వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఏదో స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆ స్కూల్ బిల్డింగ్ మీద నుంచి రాయి వేశారు అంటే వెంటనే పోలీసులు ఏం చేయాలి? ఆ బిల్డింగ్ ని సరౌండ్ చేయాలి. సరౌండ్ ఎందుకు చేయలేదు? అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇంకొకటి, మీరు ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ఇచ్చేస్తాను. మీరు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగింది, రాళ్ల దాడి. వైసీపీ వాళ్ళు రాళ్లు అందిస్తుంటే పోలీసులు వేశారు. కొంతమంది పోలీసులు వంగలేని వాళ్ళకి వాళ్లే రాళ్లు అందిస్తే వాళ్ళు వేశారు. ఈ తరహా రాళ్ల దాడి జరిగినప్పుడు అక్కడున్న కమాండోలు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి షీల్డ్ అడ్డం పెట్టారు. చూడండి, వాళ్ళందరూ నిలబడి చంద్రబాబు నాయుడిని చుట్టూతా సరౌండ్ చేసేసి ప్రొటెక్ట్ చేశారు. మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినప్పుడు చూడండి, వాళ్ళందరూ కూడా అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు కొంచెం ఎత్తుగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి హైట్ అంతా మనందరికి తెలుసు. కమాండోలు నిలబడితే ఆయన కనపడ్డు కూడా కనపడ్డు. అటువంటిది
అటువంటిది మొత్తం ఇక్కడ ఏం చేశారు అంటే కమాండోలు వచ్చి నిలబడలేదు, వాళ్ళు కూర్చున్నారు, మోకాళ్ళ మీద కూర్చున్నారు. అవును. వివిఐపి మీద అటాక్ జరగంగానే వెంటనే మొత్తం సరౌండ్ చేసేసి అతన్ని సేఫ్ ప్లేస్ కి తరలిస్తారు. అంటే వెంటనే కిందకి కారు లోపలికి బస్సు లోపలికి తీసుకెళ్తారు. అది చెయ్యకుండా ఇంకా బస్సు మీదే ఎందుకు ఉంచారు? ఇది అంతా కూడా క్లియర్ గా సెక్యూరిటీ ల్యాప్సెసే కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసు అధికారులు బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు కాదు బాధ్యత వహించాల్సింది, పోలీసు అధికారులు, డీజీపీ బాధ్యత వహించాలి, ఇంటెలిజెన్స్ ఐజీ బాధ్యత వహించాలి. 58 నెలల్లో ఏది జరిగినా ఆవు కథలాగా చంద్రబాబు గారికి ప్రతిపక్షాలకి ఇన్నాం కాబట్టి ఇది కూడా కొత్త ఏం కాదేమోలేండి, ఇది కూడా మళ్ళీ వారే చేశారని. చంద్రబాబు నాయుడు వచ్చి జగన్ మీటింగులకి సెక్యూరిటీ కల్పించలేడు కదండి. అది ప్రజలైతే మాట్లాడినాను, మీ దగ్గరికి వస్తాను. గురుమూర్తి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీరైతే అక్కడ స్థానికంగా కృష్ణా జిల్లా వాస్తవ్యులే తిరుగుతూ ఉంటారు. అసలు ఏంటండి ఇది? నిన్న మీ అధినేతను కూడా మళ్ళీ రాళ్ల దాడులు చేసినా కూడా డ్రోన్ సాయంతో కనీసం వెంబడించి పట్టుకున్నారు. కానీ ఇప్పుడు దాడి జరిగి ఇంత జరుగుతున్నా కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు స్వీయ దర్యాప్తులు చేస్తున్నారు, ఇట్లా జరిగిందని రాస్తున్నారు. మీరైతే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ కి ప్రయత్నించారు, ఏం చెప్తారు? కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్లు అంట, పదం కూడా అసలు పకడ్బందీగా ఉంది. చెప్పండి గురుమూర్తి గారు. విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు అన్నట్టు వాళ్ళు ఏంటంటే ఈ ప్రతి ఎన్నికల ముందు కూడా ఇట్లా డ్రామాలు ఆడటం వాళ్ళకి అలవాటు. కోడికత్తి అయిపోయింది, గొడ్డలి అయిపోయింది, ఇప్పుడు గులకరాయి ఎంత వచ్చింది. ఈ జగన్నాటకంలో ఇప్పుడు గులకరాయిని పెట్టారు. ఎందుకంటే ఇది నా పాట కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారు? మేము కూడా ఆ రోజున వన్ టౌన్లో అంటే సింగనగర్ దగ్గరలో ఒక మీటింగ్కి వెళ్ళి అటు నుంచి అదే ఆ ప్లేస్ మీదుగా మేము గన్నవరం మీటింగ్కి వెళ్ళాం. హనుమాన్ జంక్షన్లో మీటింగ్ ఉంటే నేను వెళ్ళినప్పుడు మాకు ఫస్ట్ నాకు అసలు ఆ రోజు నేను మొదటిసారి అనుకున్నా, సీఎం గారు వస్తున్నాడు ఏంటి, కరెంటు సరిగ్గా లేదు, లైట్లు సరిగ్గా పెట్టలేదు, ఇంత మరి సీఎం వచ్చే రూట్లో చాలా ఇవి ఉంటాయి కదా అనుకున్నా మనసు. ఆ తర్వాత మేము మీటింగ్ లో ఉండగా మాకు తెలిసింది ఉంటాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి సారు ఎప్పుడు బయలుదేరినా కూడా చక్కగా పరదాలు కడతారు, చెట్లుంటే నరికేస్తారు, తర్వాత జనాలను ముందలే ఎవరైనా ఉంటే అరెస్ట్ చేసేస్తారు, ఎవరిని రోడ్ల మీదకి రానివ్వరు, చాలా పకడ్బందీగా ఉంటుంది. మీరు కావాలంటే దీనికి ముందు ఏ సభలోనో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు, 6 అయింది సాయంత్రం, సెక్యూరిటీ దృష్ట్యా నేను ర్యాంప్ మీదకి రాలేకపోతున్నాను అని చెప్పిన మాట మరి విజువల్స్లో మేము చూసాం, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. అట్లా 6 అయింది నేను రాలేనన్నారు. నిన్న చూసుకున్నట్టయితే అసలు ఈ సంఘటన ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే మీరు గమనించండి, అసలు ఎక్కడన్నా అధికారులు అప్పటి వరకు ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ కానీ రోప్ పార్టీ కానీ అసలు హడావిడేదండి. హడావిడి లేకుండా పైన జరగగానే చక్కగా తీసుకొచ్చి ఆ డోర్ పక్కన కూర్చోబెట్టారు ఆ బస్సులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏం చేస్తారు, హడావుడిగా తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్ళాలి, లేకపోతే అంబులెన్స్లోకి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయాలి, ఏదైనా చేయాలనుకుంటే హడావుడిగా నిజంగా జరిగిందనుకుంటే ఆ డోర్ పక్కన పెట్టి చక్కగా ఆ సాక్షి టీవీకి లైవ్ ఇచ్చి అవన్నీ కూడా చూపిస్తా ఉన్నారు. ఇది కరెక్టా? ఇది నిజంగా యాక్సిడెంట్లకి జరిగిందో అనుకుందాం. మరి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు చంపేయాలనుకుంటున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెబుతున్నారు కదా, మరి అనుకున్నప్పుడు అసలు గతంలో కూడా కోడికత్తప్పుడు కూడా రోజా గారు పాయిజన్ రాశారేమో, ఏంటో మాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఏమైందో ప్రాణానికి అన్నారు. మరి ఇవాళ ఏమైంది, ఆ కంగారు ఏమైంది? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు, చక్కగా వీళ్ళు కావాలని చేసుకున్నారనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉంది. కరెంట్ ఎందుకు పోద్దండి? తర్వాత మేము ఈ మధ్యన మా పామర్లో మీటింగ్ పెడితే 4ంటికే పెడితే మా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున లైటింగ్ పెట్టాం అక్కడ. అసలు మరి లైటింగ్ ఎందుకు పెట్టుకోలేదండి వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి విజువల్స్ తీసి టీవీలకి, వీళ్ళ పేపర్లకి, వీళ్ళ మీడియాలకి ఇచ్చుకుంటారు కదా.
ఇలా టీవీలు ఉండే కదా, కొన్ని టీవీలు వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా, మరి ఆ డ్రోన్స్ లో వాళ్ళు క్యాచ్ చేయాలి కదా, సిబ్బంది అందరూ అలర్ట్ అవ్వాలి కదా, ఆ వివేకానంద స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ని రౌండ్ అప్ చేయాలి కదా, అసలు జరిగిన సంఘటన జరిగిన వెంటనే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆ షీల్డ్స్ ఉంటాయి అవి అడ్డం పెట్టాలి కదా. మీరు నందిగామలో చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. ఇవాళ మీకు ఇంకో కంపారిజన్ కూడా చెబుతున్నా. ఎర్రగొండపాలెంలో జరిగినప్పుడు అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఎన్ఎస్జీ కమాండ్ సంతోష్ బ్లడ్ కారిపోయి షర్ట్ అంతా కూడా తడిసిపోయింది. అదేవిధంగా నందిగామలో మధు గారు చీఫ్ సెక్యూరిటీ, ఆయనకు కూడా అంతే, మొత్తం రక్తం కారి షర్ట్ అంతా తడిసిపోయింది. మరి ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆ గులకరాయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మరి వేలంపల్లి శ్రీనివాస్ గారికి తగిలిందంటే, ఇంకా ఉండరు ఒకళ్ళిద్దరు, మరి వాళ్ళకి తగిలిందో లేదో మరి అది వాళ్ళే చెప్పాలి. డ్రామా ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, రాళ్ళని చూపించండి బాబా పూజ చేస్తామని, అసలు రాయి కూడా కనపడదేంటి? ఇప్పుడు నందిగామలో ఆ రాయి ఇస్తే వాళ్ళు పట్టుకున్న రాయిని చూపించారు వెంటనే. ఎవరు వీళ్ళకి ఎక్కడ తగిలిద్ది, అసలు ఎక్కడ ఆ గులకరాయి ఎక్కడ ఉంది? అసలు వీళ్ళు కేవలం ఆ దండడ్డం పెట్టి ఏదో డ్రామా చేశారు, కేవలం కావాలని ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఎన్డీఏ టీం అంటే తెలుగుదేశం, జనసేన, టీడీపీ విన్నింగ్ టీం, వీళ్ళది కన్నింగ్ టీం. ఈ కన్నింగ్ టీం పని ఏంటంటే ఇక్కడికి ఇంకా ఈ ప్రతిరోజు కూడా ఈ డ్రామాలు వేస్తూనే ఉంటారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇదే కొడాలి నాని, ఇదే అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడాలి నాని ఏమన్నాడండి? అంత జనం ఉంటే, సెక్యూరిటీ ఉంటే, ఒక చిన్న రాయి ఎత్తే ప్రాణం పొద్దా, నువ్వు పౌరువా పెట్టవా ఏంది ఓకే, దానికోసం ఇంత యాక్షన్ చేయాలా, లేకపోతే ఇంత అల్లరి చేయాలా, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాలని మాట్లాడారు. అంబటి రాంబాబు గారు అయితే ఏమో మరి గతంలో కేసులు పెట్టారు కాబట్టి ఎవరన్నా తొంటరివాడు చేసాడేమో అని మరి చిలక పలుకులు పలికారు వీళ్ళందరూ. ఇవాళ ఏంటి, స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ అంతా కూడా తాడేపల్లిలో ఆ ఐపాక్ టీం ఏదైతే ఆ టీం ఉందో ఆ టీం వేస్తే ఇదంతా కూడా చేశారు. అది క్లియర్ గా బట్టబయలు అవుతుంది, కనపడుతుంది, తెలుస్తా ఉంది, ప్రజలందరికీ కూడా తెలుస్తా ఉంది. ఇది క్లియర్ గా వాళ్ళు కావాలని నాటకానికి జగన్ నాటకం. ఈ జగన్ నాటకంలో ఈసారి గులకరాయి వంతు వచ్చింది. ఆ గులకరాయి ఎక్కడ ఉందో తెలవట్లేదు, ఆ కరెంట్ ఎందుకు పోయిందో తెలవట్లేదు. పైగా నందిగామలో అక్కడ అంత దాడి జరిగి బ్లడ్ వచ్చి కారితే ఏదో చిన్న కేసు కట్టారు. ఇవాళ 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టారు. నేను అడుగుతున్నా ఇదే పోలీసు వాళ్ళకి, ఏందయ్యా ఈ రాజ్యాంగం ఏంటి, మీ ఐపీసీ సెక్షన్ ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెక్షన్ ఒకటి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒకట. ఆ రోజున ఎందుకు అట్లా మీరు? మళ్ళీ మేము ఇంకోటి కూడా చెబుతా ఉన్నాం, ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఒక దుర్మార్గుడు సుత్తితో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీని కొట్టారు. ఏం కేసులు పెట్టారని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు జోగి రమేష్ అని అతను తెలియదుగా, పాపం జోగి రమేష్కి పెద్ద జగన్మోహన్ రెడ్డికి తెలియదుగా, కాబట్టి ఏం పట్టించుకోవాలా. అంటే ఇవాళ నేను ఒక్కటే మనం చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ఈ అధికారులు ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావాల్సినట్టుగా యాక్షన్ చేస్తా ఉన్నారు ఈ రోజు. అందుకని మేము చెప్తా ఉన్నా, దీనిపై సిబిఐ దర్యాప్తు చేయమనండి, దమ్ముంటే కోరమనండి, సిబిఐ దర్యాప్తు కోరమనండి. ఈరోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్ తీసేయండి, అదేవిధంగా డీజీపీ ఫెయిల్ తీసేయండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు సిటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి కాంతిరాణేట వీళ్ళందరూ తక్షణమే తొలగించండి. ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీని తీస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా పోద్ది. ఏంటి వీళ్ళు ఆడే నాటకాలు ఏంటి? ప్రజలు అమాయకులు అనుకున్నారా? వచ్చిన నాటకాలు ఆడితే భరించడానికి. ఒకసారి బీజేపీతో కూడా బ్రేక్ తర్వాత మాట్లాడదాం ఈ అంశంపై. ఎందుకంటే ఒక్క మీదే కాదు, నిన్న జనసేన మీద పడింది రాళ్లు, మీ అధినేత మీద పడినాయి. అసలు ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? ఎక్కువ శాతం మంది ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్, ప్రీ ప్లాన్డ్ అన్న దానికి చాలా అనుమానాలు, సందేహాలని లేకపోతే ఈ పరిణామాలని లింక్ చేసి చూపిస్తున్నారు. ఓటం భయంతో ఇదంతా జరుగుతుంది అన్న ప్రచారం బిగిన్ అయిపోయింది. లేదు అసలు ఇది ఒక కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి అధికార పార్టీ అసలు బోల్డ్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి ఏంటి, నిన్న నేను సోషల్ మీడియాలో చూశాను, 10 రూపాయల స్టిక్కర్లకి సంబంధించి ఏవో తిరుగుతున్నాయి. సరే నేను అది ఆ కామెంట్ చేయదలుచుకోవట్లేదు. మీకేమనిపిస్తుంది అసలు ఇదంతా జరుగుతుంటే, ఈ రాళ్ల దాడులు, ఈ గులకరాళ్ల రాజకీయం డ్రామా? మ్యూట్ ఉన్నారు.
చంద్ర గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి గురుమూర్తి గారికి, సత్యమూర్తి గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒకటి చంద్ర గారు, ఇప్పుడు ఈ రాయి మీరు చూపిస్తుంది మీకు దొరికిందా, లేకపోతే ఊరికే ఏదో ఒక రాయి చూపించాలని చూపిస్తున్నారు? నాకు అర్థం కాలేదు. ఇందాక నుంచి పొద్దున్న నుంచి మీరు చూపిస్తా ఉన్నారు ఒక రాయి. ఆ రాయి మీకు దొరికిందా అండి, లేకపోతే పోలీసులు దొరికిందా? అది ఏమో, అసలు సోషల్ మీడియాలో రకరకాల రాళ్ళు తిరుగుతున్నాయి కదా. నేను ఇందాక అసలు నుంచి అంటే కూడా మీకు విన్నారో లేదో, రాయి ఉందా, ఎవరు చూపించరేంట రాయిని, పూజిస్తాం అంటున్నారని చెప్తున్నారు. ఒక రాయి కనపడుతుంది. నాకు కన్ఫ్యూజన్ లోకి వచ్చాను నేను. ఎందుకంటే నాకు అంటే రాయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ దగ్గర ఉండాలి, లేకపోతే ఎల్లంపల్లి గారి జేబులో ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళకే తెలియాలి రాయి గురించి. ఇక్కడ ఒక మాట ఏమనుకున్నా అంటే, ఒకటి నేను చూపిస్తున్న రాయి అయితే, నేను పర్టికులర్ గా ఇప్పుడు నేను చూపిస్తున్న రాయి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాడి జరిగిన ఘటనలో దొరికిన రాయి. అప్పుడు పాప మీ టీడీపీ వాళ్ళు పట్టుకున్న రాయి అది. అదే అనుకుంటున్నాం మేము. అప్పుడు మమ్మల్ని కన్ఫ్యూజ్ కాకుండా ఆ రాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పట్టుకున్నారు, ఇదిగో రాయిని చూపించారు. ఇప్పుడు ఈ రాయి మాకు ఎక్కడ దొరకలా, అదే కదండి నేను మీతో అంటుంది. రాయి ఏదని, వేర్ ఇస్ ద రాయి? ఓకే, రాయి కోసం అంటే ఒక విషయం ఏంటంటే జరిగిందండి. అందుకే ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో రాయి, రప్ప, మన్ను, మట్టి, ఇసుక ఏమి లేకుండా చేసిందండి. ఇలాంటి పరిస్థితులు వస్తాయని. కాకపోతే ఒకటి ఏం జరిగిందంటే, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ రావణ కాష్ట పాలనలో మొత్తం బొగ్గులు మిగిలాల్సింది పోయి అక్కడక్కడ రాళ్లు మిగిలి అనేది నేను అనుకోవాలి, రాయి దొరికింది కాబట్టి. కాకపోతే వీళ్ళ కథలకి, కహానీలకి మొత్తం నవ్వులు పాలైనటువంటి ఇందాక మన గురుమూర్తి గారు మొత్తం వెలువేసేది చెప్పారనేటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కొడితే అక్కడ తగిలి ఉంటే ఏమయ్యేదో, ఇక్కడ తగిలి ఉంటే ఏమయ్యేదో, విలవల్లాడిపోయేవాడు విలవల్లాడిపోయాడు. మరి గొడ్డలతో నరికినప్పుడు వాళ్ళ చిన్నాన్న ఎంత గిలగల్లాడి ఉంటాడు అనేది కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. ఆ తల్లో దిగినప్పుడు, ఆ చేతులు నరికినప్పుడు, ఆ పాటలు గుండెల్లో కొట్టినప్పుడు మరి ఆయన ఎంత గొడ్డలతో గిలగల్లాడిపోయి ఉంటాడో అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయనకి ఒక్కడికే కాదు కదా ఆ కుటుంబంలో పాపం బాధ అనేది. ఇప్పుడు ఇంకో మాట ఏమంటామంటే, ఆయన కూడా అన్నాడు, కొడాలి కూడా అన్నాడంటే, దెబ్బ గులకరా తగిలితే చచ్చిపోతామా, ఆడ పౌర్మా పెట్ట అన్నాడు. మరి అంతే కదా, జనం కూడా ఇప్పుడు అనుకోవాల్సింది కూడా అదే కదా, ఈయన పౌర్మా పెట్ట అనేది. విచిత్రం ఏంటంటే, ఇక్కడ సత్యమూర్తి గారికి అర్థం కాదు, నేను క్లారిటీ ఇస్తాను. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి విశాలాంధ్ర రోడ్డు, నేను ఉండేటువంటి రెసిడెన్స్ ఏరియా, విశాలాంధ్ర ఏరియా 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని 3 గంటలప్పుడు కరెంట్ తీశారండి. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఆయన లేట్ అయ్యి 6 గంటలకు వచ్చినప్పుడు 6 నుంచి 7 వరకు కరెంట్ తీశారండి. ఇప్పుడు ఆ సింగనగర్ వెళ్ళినప్పుడు కూడా కరెంట్ తీశారండి. ఇది డిపార్ట్మెంటే కావాలని కరెంటు తీసినటువంటి కార్యక్రమం. ఇందులో 2 కోణాలు ఉన్నాయండి. ఒకటేమో డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, నుంచున్నారు కాబట్టి, వైర్లు తగులుతాయి కాబట్టి కరెంటు తీసేసి నాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేశామని డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. అదే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, టీవీ సీరియల్ దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా కరెంటు తీస్తే బయటకు వచ్చి చూస్తారు కాబట్టి, ఆ జనాన్ని ఎట్టగో జనం లేరు కాబట్టి ఈ పర్యటన ఆ జనాన్ని చూపించుకునే ప్రయత్నం చేసింది వైసీపీ అని ప్రజలు అనుకున్నారు. ఇక్కడ ఈ 2 జరిగినటువంటి అంశంతో పాటుగా మీకు ఒక క్లియర్ గా నేను ఒక మాట చెప్తానండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లో కోడికత్తి సంఘటన జరిగినప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నాడండి. ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు నింద ఎవరి మీద వేశాడండి? అధికార పార్టీ మీద వేశాడండి. ఆ తర్వాత ఏమనుకున్నారండి, అధికార పార్టీ ఏముందండి, ఇది బీజేపీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి సంబంధం మాకు సంబంధం లేదని చెప్పిందండి. కానీ ఓట్లు ఎవరికి వచ్చినాయండి? కోడికత్తి వల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చినాయండి. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కాపాడాలా, లేకపోతే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కాపాడాలా? ప్రతిపక్షాల మీద దాడి జరిగితే ప్రభుత్వం జవాబు చెప్పాలా, లేకపోతే ప్రభుత్వం మీద దాడి జరిగితే ప్రతిపక్షం జవాబు చెప్పాలా? ఇవాళ కాపలా గాయాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత మనుషులు, జవహర్ రెడ్డి గారు సొంత మనుషులు, రాజేంద్ర రెడ్డి గారు సొంత మనుషులు, పాప ఇంటెలిజెన్స్ సీఈఓ ఎవరైతే ఆంజనేయ గారు అత్యంత సొంత మనిషి నగర కమిషనరు కాంతిలాల్ గారు, వీళ్ళు కాపలా కాస్తారని. ఇది కాకుండా సెక్యూరిటీలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అద్భుతమైన సెక్యూరిటీ ఈయన చేశాడండి. ఇక్కడ ఒక్కసారి సెక్యూరిటీ కాదు, విదేశాల్లో ఉన్నటువంటి వీళ్ళ కుటుంబాలకు కూడా సెక్యూరిటీ కావాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఒకటి, ఎస్ఎస్సీకి సంబంధించిన ఒక గ్రూప్ 425 మందితో పెట్టుకొని విదేశాల్లో ఉన్నటువంటి వీళ్ళ పిల్లలకి వాళ్ళ చుట్టాలకు కూడా కాపలా ఉండేటట్టుగా పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి యాక్సెప్ట్ కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సెక్యూరిటీ విషయం గురించి చెప్తున్నానండి. ఈయన హెలికాప్టర్ లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దానికి కూడా హెలికాప్టర్ వాడేటువంటి సెక్యూరిటీ కావాల్సినటువంటి ముఖ్యమంత్రి. 5 సంవత్సరాల్లో ప్రజలకి సంబంధం లేకుండా తను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రజల్ని దాసేసి ఆ కొట్లు కట్టేసి, నిన్న కూడా కొట్లు కట్టేశారండి. ఆయన పర్యటన జరుగుతున్న ప్రతి రోడ్డు కూడా
షాపులు మూసేశారు, చెట్లు కొమ్మలు నరికేశారు, ఆ రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి మొత్తం తీసేశారు. ఇదంతా ఆయన సెక్యూరిటీ కోసం చేసింది. ఇది కాకుండా ఉన్నటువంటి పోలీసులు దాదాపు 700 మంది పోలీసులు నిన్న ఉన్నారండి ఆయన. ఈ రాష్ట్ర పోలీసులు, ఎస్ఐజీ పోలీసులు, ఎస్పీజీ పోలీసులు, ఇవి కాకుండా ఆర్ఎస్ఐ పోలీసులు, వీళ్ళు అందరూ ఉండగా ఆ సింగనగర్ లో యథాతథంగా జనం బయటకు వస్తారని తీసినటువంటి కరెంటు పుణ్యం ఏదైతే ఉందో, ఆ తీసినటువంటి కరెంట్ ఎందుకు పోయింది అని చెప్పి సత్యమూర్తి గారు కంగారు పడుతున్నారు. కాబట్టి కరెంటు తీయబడింది. తీసినటువంటి కరెంటు నుంచి వచ్చినటువంటి రాయి. ఈ రాయి కథకి ఉదాహరణ తీసుకోవాలని చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చదివినటువంటి ఇంగ్లీష్ నవల్లో ఉన్నటువంటి బిట్టు కోల్డ్ బ్లడర్ మర్డర్. ఇది రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళు కలిసినారు కాబట్టి ఆ రేంజ్ డైలాగ్ రావాలి కాబట్టి ఇచ్చేశారండి. ఇచ్చిన రాయిలో వచ్చిన రాయి ఏంటంటే, ఇచ్చిన కథలో ఆ వచ్చిన రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి, ఆయన తగిలినటువంటి గాయం చిన్నదైతే ఆ చిన్న గాయానికి ఆయన వైద్యం చేసుకొని వెంటనే గన్నవరం వెళ్ళి రామవరపాడు వెళ్ళి అక్కడ నుంచి గన్నవరం కూడా వెళ్ళి అక్కడ కూడా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు ముందు రాయి తగిలినప్పుడు ఉంటే, అదే రాయి యథాతథంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తగిలితే పాపం ఈయన కన్నుకి సగం ముఖానికి ప్లాస్టర్ వేసుకొని పాపం తిరుగుతున్నారండి వాళ్ళ. ఆయన బాధలు మామూలుగా లేవు. కాదు, ఒక్కటి చెప్పండి, ఒక్క రాయా 2 రాళ్ళ? ఒకే రాయి సింగిల్ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయనకి బెల్లంపల్లికి తగిలిందని నిన్న TV9 లో సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. మీరు ఒకసారి కావాలంటే ఆ బిట్టు తీసుకోండి. రాయి తగిలితే టప్ మన కింద పడిపోద్ది, కానీ ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళి పక్కకెళ్ళి పక్కలో వెగిలేస్తుందా? మీకు ఇంకోటి కూడా జరిగిందండి. ఈ రాయి ఇక్కడ తగిలి వెల్లంపల్లి గారికి తగిలి ఆయన జేబులోకి వెళ్దాం అనుకుంది, వెళ్ళలేదు, కాస్త కిందకి వెళ్ళింది. ఆ రాయి ఎత్తికే పనిలో ఉన్నారు. ఇప్పుడు 6 బెటాలియన్ 6 గ్రూపులు 6 వేశారండి బ్యాచ్లు పోలీసులు. ఒక్కో బ్యాచ్ కి 20 మంది ఉంటారండి. 120 మంది డ్రోన్లతో, సీసీ కెమెరాలతో, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ తో ఆ ప్రాంతాన్ని గాలించి జల్లెడి పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని పట్టుకోవాలండి. ఇప్పుడు ఎలక్షన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి 24 గంటల సమయం ఈ రోజుకి అయిపోయింది అనుకోండి, వాళ్ళ పట్టలేదు అనుకోండి, ఇమీడియట్ గా ఎవరైతే రక్షణ కల్పించాలో ఆ వ్యక్తులు డీజీపీ గాని, ఈ యొక్క ఇంటెలిజెన్స్ డీజీ గాని, ఈ యొక్క కమిషనర్ గాని తక్షణమే సస్పెండ్ చేయాలి. చేయకపోతే వాళ్ళు కలిసి కుమ్మక్కయ్యి రామడ్రామా ఆడారని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ప్రజలు అనుమానించేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల మీద రాళ్లు పడేటువంటి స్థితికి వచ్చిన తర్వాత నమ్మటం మర్చిపోయారండి. కాదండి, 58 నెలల నుంచి మీరందరూ ఇదే మాట కదా చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు ఉన్నారా, వ్యవస్థ ఉందా, భద్రత ఉందా, అసలు ప్రజలకు రక్షణ ఉందా అన్నది చెప్పింది కళ్ళారా కనిపించిందిగా. కళ్ళారా కనపడిందంటే వాళ్ళ మనుషులు వాళ్ళు కాపాడుకోరంటారండి. మా కోపం వచ్చిందంటే కావాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళి ఈ పార్లమెంట్ సభ్యుడైనా తీసుకొచ్చి వీడియోలు పెట్టి కాళ్ళు పగలగొట్టి చూడగలిగినటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకులు మేము. ఈ రాష్ట్రానికి కావాలంటే ప్రధానమంత్రి వస్తే ఆ ప్రధానమంత్రి సభను విఘ్నం చేయాలంటే బస్సులు అడ్డం పెట్టి జనం రాకుండా చేసి మైకుల దగ్గర జనాన్ని నెట్టి బాటిల్ గాలిలోకి ఎగరేసి షాల్ ఇవ్వకుండా బొకేలు ఇవ్వకుండా లోకల్ పోలీసుతో కనెక్ట్ ఉన్న పోలీసులతో ఆపు చేసి 11 నిమిషాల పాటు ప్రధానమంత్రి మాట్లాడకుండా చేసినటువంటి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి పోలీసులకు వెళ్ళినటువంటి మేము ఆ పోలీసుని ట్రాన్స్ఫర్ తీసేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే మళ్ళీ ఇంకో చోట పోస్టింగ్ చేర్చుకున్నటువంటి దమ్ము ఉన్నటువంటి ప్రభుత్వం కలిగినటువంటి మేము, అటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి మా మీద రాళ్ల దాడి జరిగేటువంటి పరిస్థితి జరిగిందంటే పోలీసుల యొక్క పాత్ర సహకారం లేకుండా జరిగిద్దా అనేటువంటి అనుమానం ప్రజలకు వస్తుందండి. రైట్ సార్, రైట్. సత్యమూర్తి గారు ఒక పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా ముగ్గురు గురించి 3 విషయాలు మాట్లాడుతున్నారు. ఏపీ పోలీస్, ఇంటెలిజెన్స్, 2 ఆ నగర పరిధిలో జరిగినప్పుడు నగర పోలీస్. ముగ్గురు ఎందుకు ఈ అంశం విషయంలో వాళ్ళపై విమర్శలు అన్ని వేళ్లు వాళ్ళ వైపే వెళ్తున్నాయి? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ఇప్పుడు జరిగిన మొత్తం వ్యవహారం మొత్తం కూడా పోలీసుల సహకారం లేనిదే జరిగే అవకాశం లేదు అనేది సుస్పష్టం అండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు అంటే వివిఐపి టూర్కి వచ్చినప్పుడు కరెంటు తీసేయటం అనే ఆస్పెక్ట్ నేను ఇప్పటి వరకు వినలేదు. నేను చాలా కాలం పాటు క్రైమ్ రిపోర్టర్ కూడా పనిచేసా కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు. ఇన్ని ఎలక్షన్లు చూశాను, ఇన్ని ఇది చేశాను. వివిఐపి వచ్చినప్పుడు కరెంటు ఉండాలి. కరెంటే కాదండి, ఒకవేళ కరెంటు పోతుందేమోనని జనరేటర్లతోటి ఫ్లడ్ లైట్లు పెట్టుకుంటారు. ఇక్కడ అటువంటి ఏర్పాట్లు ఏమీ లేకపోగా చక్కగా కరెంటు తీసేసి, ఇందాక బాజీ గారు చెప్పినట్టు 2 చోట్ల 3 చోట్ల కరెంటు తీసేశారు అంటే కరెంటు పోయింది,
తీయటమో పోవటమో అది జరిగింది అంటే బహుశా అక్కడ రెక్కి చేసుకొని ఫైనల్ గా ఇక్కడ చేసి ఉంటారు ఫైనల్ ఇది. ఎందుకు అంటే కరెంటు తీసేయటం అనేది అసలు వివిఐపి మూవ్మెంట్ జరిగే ఏరియాలో అది అసలు జరగకూడని పని అండి. కరెంటు తీసేయకూడదు. టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు రావాలి చూడాలి, ఇది కాదు కదా. వివిఐపి సెక్యూరిటీ ప్రధానం కదా. అందుకని ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో మొత్తం పోలీస్ ఫెయిల్యూర్ అనేది మాత్రమే కనపడుతున్నదండి. నాకు కనపడుతున్నది. ఇప్పుడు వైసీపీ ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు పొలిటికల్ పార్టీగా, బట్ పోలీసులు దాన్ని ఎలవ్ చేయకూడదు. వీళ్ళందరూ ఉన్నది అందుకు వివిఐపి ప్రొటెక్షన్ కి ఉన్న పోలీసులు, వైసీపీ వాళ్ళు లేకపోతే ఐపాక్ టీం వచ్చి మేము ఇట్లా చేస్తామండి, ఒక రాయి కొట్టుకుంటాం, మేమే కొట్టుకొని మేమే బాధపడి మేమే అందరికీ కనపడేలాగా చికిత్స చేసుకొని మొత్తం అక్కడ లైట్లు పెట్టేసి సాక్షి ఛానల్ కి లైవ్ ఇస్తామండి అంటే పోలీసులు ఒప్పుకోకూడదు. నేననే పాయింట్ అది. ఇప్పుడు వైసీపీ ఏదైనా చేసింది అంటే వాళ్ళు ఏదో అట్లా కక్కుర్తుపడి వాళ్ళకి అలవాటే కదా, మొదటి నుంచి అట్లా అలవాటే కాబట్టి వాళ్ళు చేస్తాము అంటే పోలీస్ షుడ్ నాట్ అలౌ దాట్. దాన్ని అట్లా ఎలవ్ చేశారు కాబట్టి పోలీసులు దోషులు. ఇప్పుడు చెప్తున్నా మనం డిస్కస్ చేస్తున్నది ప్రధానంగా ఇదే పాయింట్ అండి. సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ క్యాచ్ చేయలేకపోవడం లేదా తతంగం జరిగిన తర్వాత జరిగినటువంటి తీరు. మరి డీజీపీ సిఎస్ బాధ్యత వహించాలి, దీన్ని వాళ్ళు మార్చాలన్న డిమాండ్ పై మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా వాళ్ళని మార్చాలండి. డీజీపీ ఇస్ ఎ ఫెయిల్యూర్. వివిఐపి మీద అటాక్ జరిగింది అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలు ఉపయోగించి చెప్పాలి అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ వివిఐపి మీద జరిగితే డీజీపీ రాజీనామా చేయాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ప్లాన్ అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు రిజైన్ చేయాలి కదా, ఇంటెలిజెన్స్ చీఫ్. అదే మున్సిపల్ విజయవాడ మున్సిపల్ కమిషనర్ కూడా, పోలీస్ కమిషనర్ కూడా అప్లికబుల్ అవుతుంది కదా. అంటే పోలీసులు నైతిక బాధ్యత వహించి, అంటే ఈ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి, అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలు తీర్చటానికి విచ్చలవిడిగా తమ శక్తిని ప్రయోగించారో వాళ్లే ఇప్పుడు ఫెయిల్ అయినట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకనే చాలా మంది అంటున్నారు రేపొద్దున ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతుందా, పారామిలిటరీ బలగాల్ని దించాలి, ఇదంతా అసలు ఇప్పుడే ఇలా ఉందంటే ఇంక 26 రోజులు ప్రచార పర్వం అంటే ఇంకా అసలు ఇంకెన్ని బీభత్సాలు చూడాలో అని అంటున్నప్పుడు మీరంటారు కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలంటారా? ఖచ్చితంగా అండి. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్స్ ఇస్తుందండి. వాళ్ళు కేంద్ర హోంశాఖ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్స్ మేరకే కేంద్ర హోంశాఖ కూడా పనిచేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు ఇందాక మనం చూసాం, ఒక వారం 10 రోజుల కిందట పోలీస్ అబ్జర్వర్లను పంపించారు. అట్లా పోలీస్ అబ్జర్వర్లని కాకుండా ఇప్పుడు పోలీస్ అబ్జర్వర్ అంటే రిటైర్డ్ ఐపీఎస్ వచ్చాడండి. అట్లా కాకుండా ఇతర రాష్ట్రాలకి చెందిన ఐపీఎస్లు, సర్వీసులో ఉన్న ఐపీఎస్లని ఇక్కడ ఒక 3 జిల్లాలు, అంటే కనీసం పాత 16 జిల్లాలకైనా సరే ఇన్ఛార్జీలుగా పంపించాల్సిన అవసరం ఉందండి. మొదటిసారి ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ అయిపోయిన స్టేట్స్ నుంచి అక్కడి నుంచి పోలీస్ ఐపీఎస్ సర్వీసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇప్పుడు పాత 16 జిల్లాలకి ఇన్ఛార్జీలుగా పంపిస్తే వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ ఎస్పీలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆధీనంలో పని చేయాలి అని చెబితే కొంతవరకు ఇది కంట్రోల్ కావటానికి అవకాశం ఉంటుందండి. అప్పటికి కింద ఉన్నదంతా వీళ్ళే ఉన్నారు, కానీ ఆన్సరబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఇదెందుకు చేశావు అదెందుకు చేశావు అని అడుగుతారనే భయం అన్నా కొంత మేరకన్నా ఉంటుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా ఇటువంటి గారికి జరిగితే ఇంకొకలాగా వ్యవహరిస్తున్న తీరు, మీకు జరిగితే పిట్టా పావురమా అంటారు, చంపేస్తారా ఎవరన్నా రాయితో చేస్తారా అని అడుగుతారు. అదే భాష వాళ్ళకి వర్తించదా అన్నది ఒక అనుమానం. 2 వాళ్ళకి జరిగితేనేమో ఒకలాగా ఉంటుంది, సెక్షన్లు కేసు నమోదులు ఒకలాగా ఉంటున్నాయి, ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం కానీ, భద్రత కానీ, పోలీసుల తీరు కానీ నిన్న కూడా మీ అధినేతపై జరిగిందా? అంత ఎట్లా చూస్తారు ఈ ద్వంద్వ వైఖరిని?
ఇప్పుడు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక టైటిల్ పెట్టాడు కదమ్మా, కోల్డ్ బ్లడ్ మర్డర్ అని, మర్డర్ అటెంప్ట్, ఆ టైటిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ముందర ఈ నాటకానికి పెట్టుకున్నారు. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు ఏ విధమైన కేసులు కట్టారు? అదే పార్టీ ఆఫీస్ మీద అయితే అసలు కేసే కట్టలా, ఇంతవరకు దాని మీద అసలు ఏమీ లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి బహుమతిగా మంత్రి ఇచ్చారు. కానీ ఈరోజు పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా, ఎందుకంటే ఈ దేశంలోనే అత్యధిక ఖరీదైనటువంటి ముఖ్యమంత్రి, ధనికుడైన ముఖ్యమంత్రి, ఈయనకి చట్టం మరి ఏదైతే వాళ్ళ అధికారులు 307 సెక్షన్ పెట్టారు. నేను కూడా ఏం డిమాండ్ చేస్తా ఉన్నానంటే ఈ రోజున ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతగానితనం వల్ల ఆ గులకరాయి ఏదైతే ఉందో, సామాన్య విషయమా గులకరాయి వచ్చి ఆయనకి తగిలి ఆయన పక్క నుంచి మళ్ళీ మా బాజీ గారు చెప్పినట్టు పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారికి తగిలి ఆ తర్వాత అక్కడ కనపడకపోవటం, ఆ గులకరాయి కనపడకపోవటం అంటే ఖచ్చితంగా దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి. ముఖ్యంగా దీంట్లో కుట్ర కోణం కూడా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు దాడి చేయించుకుని, మీరు కావాలంటే ఇంకో ఆ రోజు విజువల్స్ కూడా చూడండి, మీరు చూపించారు, ఏబిఎన్లో కూడా మేము చూసాం. ఆ రోజు దాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెడుతున్నాడు. ఆ సెక్యూరిటీ వాళ్ళు కూర్చోమంటున్నారు, ఎందుకంటే ఆ టీవీలకి మళ్ళీ వీళ్ళు ఎక్కడ అడ్డం వస్తారని కూర్చోమంటాడు ఆయనే. అంటే సెక్యూరిటీ వాళ్ళు కూర్చోమంటాడా? చూడండి. తర్వాత అక్కడికి తీసుకెళ్లి ఆ అద్దం దగ్గర చక్కగా ఆ ఫోటోలు తీసి వెంటనే బయటకు వదిలేస్తారు. ఆ ఫోటోల్ని వెంటనే అద్దం దగ్గర పెట్టి, ఏమంటే నిజంగా దెబ్బ తగిలితే అంబులెన్స్లో వెళ్ళి డాక్టర్లు చికిత్స చేయాలి, ఏం జరిగిందా ఏంటంటే టెన్షన్ ఉండాలి. 5 అంచెల భద్రత, 600-700 మంది ఉండారు ఆయన అమ్మటే. ఏమైపోయారు వీళ్ళందరూ? తర్వాత విజయవాడలో వెంటనే ఇది జరుగుతుంటే విజయవాడ పక్కనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మా లోకేష్ బాబు గారి ఫోటోలతో బ్యానర్ పెట్టి దాన్ని కాల్చటం, తర్వాత ప్లే కార్డులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి. ఆ వెంటనే నెక్స్ట్ ఇక ఎంటర్ అయిపోతారు. అంబటి రాంబాబు సాయంత్రం వరకు అసలు ఎయిర్ గన్ అని ఒకళ్ళు, క్యాట్ బాల్ అని ఒకళ్ళు, అసలు ఎంత స్పీడ్ గా నిజంగా అది ఎయిర్ బాల్ క్యాట్ బాల్ అయితే ఎందుకు పరిగెట్టి పట్టుకోలేదు వాళ్ళని? అది చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళని చూపించాలి కదా, ప్రెజెంట్ చేయాలి కదా. అసలు పలానా వస్తువుతో ఎలా చెప్పేస్తారు? ఇది అది గొడ్డలవనివ్వండి, ఇది ప్రతిదీ ఇదిగో ఈ ఐటమ్ ఈ దీంతో చేసేశారు అని ఎలా చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళకేంటంటే ప్రతి ఎలక్షన్కి ఒక జగన్నాటకం కావాలి. పోయినసారి ఒక జగన్నాటకానికి తెరదీశారు. ఆ రోజున బాబాయిని హత్య చేసి చంపేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా బాబాయిని చంపేశారని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి కళ్ళంట నీళ్లు పెట్టుకుని బాధపడి చేశారు. ఇవాళ సిబిఐ ఖచ్చితంగా చెప్పింది, చేసింది మీరే, మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి అని చెప్తే ఆయనకి ఇవాళ ఎంపీ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి మరి ఎవరో చంపారని చెప్పి ఆ రోజు రియల్స్ మీద దాడులు చేసి ఇవాళ ఆయనకే ఎంపీ ఇచ్చారు. ఈయన ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకం వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒకడు క్యాట్ బాల్ అంటాడు, ఒకడు ఎయిర్ గన్ అంటాడు, ఏముంది వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కగా నవ్వుకుంటున్నారు. ఇది డ్రామా అని చెప్పి వాళ్ళందరూ క్లియర్ చేశారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అమ్మ, ఇవాళ వాలంటీర్లు దాని మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మిడిల్ డ్రాప్ అయిపోయారు. ఈ దెబ్బకి రాజీనామా చేయమంటే కూడా చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. సో వీటిని దారి మళ్లించడానికి దీన్ని అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు చేయించాలని ఒక కుట్ర, వాళ్ళు దాడులు చేయించాలని ఒక కుట్ర. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, మా బీజేపీ వాళ్ళకి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి సమావేశాలకు కానివ్వండి, తండోపతండాలుగా జనం వస్తా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు అక్కడికి రావాలంటే. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా పట్టుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినటువంటి విజువల్స్ కూడా, ఎందుకంటే డ్రోన్స్ తీసింది, అతను పారిపోతుంది, గోడ దూకింది, అన్ని కూడా తీసింది. ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ కేవలం ఏంటంటే ఈయన మీద దాడి జరిగింది, వాళ్ళ మీద దాడులు చేయాలి అని ఈ అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రంలో ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఆడేటువంటి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల డ్రామా, ఈ రోజున గులకరాయి వంతు వచ్చింది, గులకరాయి డ్రామా. ఈ డ్రామాలు అందరూ ప్రజలు నమ్మరు, ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది మీ డ్రామాలు, మీరు వేసే నాటకాలు, మీరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధానం, మీరు ఎవరో కూడా నమ్మరు. ఎందుకంటే కొడాలి నాని ఏం మాట్లాడింది నిన్నల్లా చూస్తా ఉన్నారు జనం.
అంబటి రాంబాబు ఏం మాట్లాడి చూస్తా ఉన్నారు. అంతకు ముందు ఉన్నటువంటి చీఫ్ మరి డీజీపీ సవాంగ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛ మాట్లాడింది అంటే ఆ రోజు మరి ఏది పడితే అది మాట్లాడితే అన్ని వెళ్తున్నాయి. బాజీ గారు ఒక్కటి సార్ ఒక్కటి చెప్పండి సార్. ఇప్పుడు ఏంటి డ్రామాలన్నీ కూడా నిన్న ప్రజలందరూ కూడా చూసి ప్రజలే పెడుతున్నారు మాకు అయ్యి. రైట్ సార్. బాజీ గారు ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు మనం భద్రత నిఘా ఫెయిల్ అయింది. ఇప్పుడు మరి నిఘా విభాగం చాలా సూచనలు చేసింది. క్రేన్లు వాడకండి, గజవాలలు వాడకండి, 100 మీటర్ల పరిధిలో ఇల్లు ఉండకూడదు, జన నిషేధం ఉంది. మరి ఇవన్నీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని ముందు క్యాచ్ చేయలేదా ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్సీ క్యాచ్ చేసినా కానీ ఇంటెలిజెన్సీని తనకు అనుకూలంగా మలుచుకొని తనకు కావాల్సినట్టుగా చేసేటువంటి అధికారం తన చేతిలో ఉంది కదండి. వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇంటెలిజెన్సీని వాళ్ళకి ఫేవర్ గా కావాల్సినటువంటి పరిస్థితి. అదే గజమాలు ఇంకో పార్టీ వేస్తే ఒప్పుకోరు, అదే బ్యానర్లు ఇంకోటి కడితే ఒప్పుకోరు, అదే చెట్లు ఇంకోటి తీస్తే ఒప్పుకోరు, అదే రోడ్డు మీద బళ్ళ జోలికి వెళ్ళినా ఒప్పుకోరు. పోలీసుల దగ్గరుండి అన్ని ఆటంకాలు సృష్టించేటువంటి పని చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా కావాల్సినటువంటి వాతావరణం సృష్టించేటువంటి క్రమం అదొక నకిలీ పత్రాలు సృష్టించడంలో వచ్చినటువంటి అది బ్రహ్మాండమైనటువంటి నకిలీ. ఇంటెలిజెన్సీ బ్యూరో పేరు మీద, సెంట్రల్ ఇంటెలిజెన్సీ బ్యూరో పేరు మీద వాళ్ళకి సీట్లు వస్తున్నాయని చెప్పారు. ఎందుకంటే ఓడిపోయే వాడికి భయం ఎక్కిపోయిన తర్వాత కావాల్సినటువంటి పరిస్థితులు రెండో యుద్ధం అన్నమాట. నకిలీ సృష్టించి, అభూత కల్పనలు సృష్టించి, అపార్థాలు జనాల మధ్యలో కలిగేటువంటి విషయం లేనటువంటి వార్తలు సృష్టించి జనం మధ్యలో గోల పెట్టారు. మీకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నానండి. రాజకీయాలలో ఏ వ్యక్తి మీదైనా ఇటువంటి సంఘటనలు జరగడం అనేది ఖండించదగినటువంటి విషయమే. ఒకనాడు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్కి ఈనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపికి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాజకీయానికి రాజకీయానికి ఉన్నటువంటి తేడా. ఇవాళ ఏమంటామంటే ఏ వ్యక్తికి జరిగినటువంటి సంఘటన ఎవరైనా ఒక అమ్మగట్టేటువంటి బిడ్డ ఎవరికి నష్టం జరగకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే దేవుడికి పుట్టినట్టు, మిగతా వాళ్ళందరూ దయ్యాలకు పుట్టినట్టు, నేనేదో ప్రత్యేకంగా గిలగలాడిపోయినట్టు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ఇది పూర్తిగా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పక్షపాత వైఖరిలో తనకు కావాల్సినటువంటి పబ్లిసిటీ చేసుకునేటువంటి కార్యక్రమంగా జరిగిందని ప్రజలు భావిస్తా ఉన్నారు. రాయి ఉందా, విసిరింది ఎవరు, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ బాధ్యత ఎవరిది, పట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరు, నిజం నిరూపణ చేయాల్సింది ఎవరు, ఈ విషయాలు వాళ్ళ జేబులో ఉన్నాయి. వాళ్ళు చెప్పకుండా ప్రతిపక్షాలు చేశారు, కుట్ర చేశారని చెప్పని ప్రజల దగ్గర మద్దతు పొందడం కోసం ప్రయత్నం. ఆఖరి దశ కూడా జరిగిందండి. ఇదే ఇంకో 2 రోజులు జరిగితే ఏం జరిగిందంటే ఈ 2 రోజుల్లో చనిపోయిన వాళ్ళందరూ ఆయన కోసమే రాయి తగిలిందని చచ్చిపోయారని చెప్పని మళ్ళీ సర్క్యులేట్ అవుతుంటే చూశాను. ఈ రాయి దాడి తర్వాత జనం ఏడ్ చేస్తున్నారని అవన్నీ వదిలేరు సోషల్ మీడియాలో. కానీ కింద నేను చెక్ చేస్తే డిస్లైక్ బటన్ వ్యూవర్షిప్ 3000 ఉంటే డిస్లైక్ బటన్ 10,000 ఉంది. నిన్న అసలు ఏడ్చేవాళ్ళు, ఏడ్చి గుండె అయిపోయిన వాళ్ళు, గుండె అయిపోయి చనిపోయిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఓదార్పు యాత్రలో ఆయన కోసం రాయి తగిలిందని చెప్పి తట్టు ఇదొక భ్రమాలోకం అనమాట. ఈ ఆంధ్ర లోకానికి సంబంధం లేనటువంటి వార్తలు. ప్రజలు ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ప్రతిసారి ఇదే అంటే దీన్ని ఎలా చూస్తున్నారు? మీ ఎన్డీఏ కూటమికి వస్తున్న మద్దతు లేకపోతే అది భరించలేక ఇదంతా జరుగుతోందని ఒక వర్షన్ వినిపిస్తాను, దాన్ని మీరు నమ్ముతున్నారా? ప్రతిసారి నాన్నా పులి కథ అయినటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రజలు లేరండి. ఒక్కసారి అవకాశాన్ని మాత్రమే ప్రజలు దీవించారు. ఆ ఒక్కసారిలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఇవాళ పడినటువంటి కష్టాలకి సమాధానం చెప్పడం కోసం, ఎన్నికల తరుణం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మళ్ళీ నాటకాలు మొదలెట్టి ఇదే కథ వేస్తే ఇవాళ ఆయనతో పాటుకి ప్రశాంత్ కిషోర్ లేడు నాటకాలు ఆడదామంటే. ఇవాళ కాలికి గాయమో లేకపోతే బండి మీద నడవటమో లేకపోతే తలకు గాయమో దానికి కట్టినటువంటి బ్యాండేజో. మీకు చెప్తున్నాను, ఇదే జోగి రమేష్ ఆయనతో ఉన్నాడు. ఎలక్షన్ లో గొడవ జరిగితే రాత్రిపూట దుండగులు దాడి చేశారు. ఎన్నికలు అయిపోయేంత వరకు తలకట్టు తీయలేదండి ఆయన. మరి అదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? పూలిసురుదామని వెళ్ళాడా? ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళాడు, ఏం చేద్దామని వెళ్ళాడని మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పగలుగుతాడా? అదే విధంగా ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళు, ఆఫీసులకు నిప్పంటించిన వాళ్ళు, లేకపోతే బళ్ళు తగలబెట్టిన వాళ్ళు, ఇళ్ల మీద దాడి చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? వాళ్ళ రాయి వరకే వీళ్ళకి తగిలితే రాయి అత్యాయత్నం అని, కోల్డ్ మర్డర్ అని, ఇంకోటని చెప్పేటువంటి వాళ్ళు మరి ఇదే పనులు వీళ్ళు చేసినప్పుడు ఏ ఉద్దేశంతో చేశారు? దీనికి సమాధానం ప్రజలకు చెప్పాలి కదా. ప్రజలకి చెప్పకపోయినా ప్రజలు చాలా విజ్ఞులు, చాలా చక్కగా అన్ని చూస్తారు. ఆంధ్ర ప్రజలు అది మే 13. ఆంధ్ర ప్రజలు అమాయకులని వీళ్ళు భావిస్తా ఉన్నారు చంద్ర గారు. కానీ ఫలితాలు వస్తాయి, పరీక్షలు నెగ్గుతారు. ఖచ్చితంగా ఈ పరీక్షలో వీళ్ళు కట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళటం ఖాయం అనేది వాస్తవ విషయం అండి. థ్యాంక్ యూ బాజీ గారు, గురుమూర్తి గారు, థ్యాంక్ యూ సార్, సత్యమూర్తి గారు.